గైస్, వెల్కమ్ బ్యాక్. జనరల్గా వీకెండ్ వచ్చిందంటే బైక్ తీసుకుని ఎటైనా రైడ్కి వెళ్తాం. ఈరోజు బాయ్స్ అందరూ వెళ్తున్నారు కానీ నేను వెళ్ళట్లేదు. అసలు బైక్ తీసే ఓపికే లేదు. లాస్ట్ 10 days నేను చిక్మంగళూరులో ఉన్నాను. చిక్మంగళూరులో కాఫీ ట్రైనింగ్కి అని వెళ్ళాను. చిక్మంగళూరులో ఏదైనా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు హెల్త్ బాగాలేదు. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాను. లాస్ట్ 10 days నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నా, అవ్వలేదు. నాకు గోప్రో కానీ అన్నీ తీసుకుని వెళ్ళి అసలు కాఫీ సీన్ ఏంటో చూపిద్దాము, అసలు ఎలా హార్వెస్ట్ చేస్తారో, దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు వాయిస్ కూడా ఇప్పటికి కూడా సరిగ్గా సెట్ అవ్వలేదు. అక్కడైతే అసలు నోట్లోంచి మాటనే రాలేదు. బట్ నాకైతే చిక్మంగళూరు చాలా నచ్చింది. అక్కడ కొన్ని కాఫీ ఎస్టేట్స్కి వెళ్ళాము, అసలు కాఫీ ప్రాసెస్ అంతా చూసాము. ఇంకా హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి ఇంకా లాస్ట్ 2 days ట్రైనింగ్ కూడా వదిలేసి వెనక్కి వచ్చేసాను హైదరాబాద్కి. 2-3 days తర్వాత మళ్ళీ ఈరోజు బయటకు వస్తున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే ఒక గోకార్ట్ ట్రాక్ ఉంది, అక్కడ మన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు బైక్స్ తీసుకుని. చాలా చిన్న ట్రాక్, షికెన్ సర్క్యూట్ కాదు. ఇప్పుడు బైక్ రైడ్ చేసే ఓపిక కూడా లేదు ట్రాక్ పైన. బట్ నేనైతే నా కిట్ బ్యాగ్లో అన్నీ పెట్టుకుని, నా సూట్, నా హెల్మెట్స్ అన్నీ పెట్టుకుని నేనైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయగలిగితే మళ్ళీ సూటప్ అయ్యి కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఒకవేళ నేను అక్కడ బైక్ తీస్తే నా దగ్గర వ్లాగింగ్ హెల్మెట్ కూడా ఉంది, కెమెరా పెట్టుకునేది. అది పెట్టుకుని వ్లాగ్ని కంటిన్యూ చేస్తా. సెకండే కదరా కావాల్సింది. ఫస్ట్ గేర్ తిప్పుతున్నావు నువ్వు. అరే రే 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 సెకండ్ టైం. ఎల్బోనా టచ్ అయినా కళ్ళు తిరుగుతున్నారా బాబు. రైడ్ చేసుకుంటా. నేను అసలు వ్లాగ్ సంగతి మర్చిపోయాను. వచ్చి చాలాసేపు అయింది, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నా. స్టాండ్ ఉందా బ్రో దీనికి? న్యూస్ లెటర్ అరిగిపోయింది ఈరోజు. అయ్యో పాపం ఎవడో పడిపోయాడు. ఇప్పుడు
బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ట్రాక్లోకి వెళ్తాను. నాకు ఇంకొక 2-3 ట్రాక్ డేస్ పడుతుంది నార్మల్ అవడానికి. ఎట్లా నడుపుతున్నారో దీన్ని. అంత లూజ్ ఉంది ఫోర్క్. బళ్ళు లేవన్నా. అదే తీసుకెళ్తా, ఆ బండి తీసుకెళ్తా. ఇది మరీ ఘోరంగా ఉందిరా రే. అదేంద్రా అంత లూజ్ ఉంది ఫోర్క్. ఏది? అవునా? వాటిని లోపలికి అంటే టైర్స్ని లోపలికి తనేసాయి. ఈ రోజుకి ఇంకా నా లాస్ట్ ప్రాక్టీస్ సెషన్ అది. అరే రే రే రే. ఒక 2-3 years తర్వాత ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. హ్యాండ్లింగ్ 1-2 ట్రాక్ డేస్ చేస్తే సెట్ అయిపోతా. ఈ బైక్స్ కూడా నావి కాదు కదా, కాన్ఫిడెన్స్ లేదు అసలు. ఇవన్నీ R15. ఈ చిన్న ట్రాక్ ఇదే చాలు. బట్ మన బైక్ మన చేతిలో ఉంటే కొంచెం హ్యాండ్లింగ్కి అన్నిటికీ బాగుంటుంది, అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఒక బైక్ నడుపుతున్నా ఇబ్బంది అయిపోతుంది. ఇంకో లాస్ట్ 5 minutes ఉంది, ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నా. దీనిలో పెట్రోల్ అయిపోయిందిరా. అది ఎలా ఉంది? లైట్లో ఇంకా కార్నర్లో ఆగిపోతుంది. వద్దురా, బండి కూడా బాగాలేదు ఎందుకు ఇలా.